హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. నేను మీ రవి. ఈవేళ మీకు సిపి ప్లస్ ఎన్విఆర్ని ఒకటి ఈవేళ సిపి ప్లస్లో ఆరెంజ్ సిరీస్లో ఎన్విఆర్ని అన్బాక్స్ చేద్దాం. మనకి బాక్స్లో ఏమైనా కంటెంట్ ఇస్తాడు అండ్ మనం దాన్ని కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అండ్ ఒక కొత్త ఐపీ కెమెరాని ఐపీ ఎలాగా దాన్ని సెటప్ చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎన్విఆర్ బాక్స్లో ఏమేమి ఉంటాయో ఒకసారి ఫస్ట్ చూద్దాం. ఇది ఎన్విఆర్ ఇలాగ వస్తుంది మనకి ఎన్విఆర్ బాక్స్. సేమ్ డివిఆర్ ఎన్విఆర్ ఒకలాగే వస్తాయి బాక్సెస్ అని. మనం ఫస్ట్ దీనికి సీల్ కట్ చేద్దాం. డివిఆర్ డ్యామేజ్ అవ్వకుండా ఎన్విఆర్ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఇలాగా ఫుల్ ప్యాక్తో వస్తుంది. అలాగే మనకి బాక్స్లో ఇలా సేఫ్టీ థర్మోకోల్స్తో మనకి ఇలా సేఫ్టీగా ఎన్విఆర్ వస్తుంది. అండ్ 2 ప్యాకింగ్స్ ఉంటాయి మనకి. ఈ 2 ప్యాకింగ్స్లో మనకి ఓ దాంట్లో ఎన్విఆర్ ఉంటుంది, ఇంకో దాంట్లో మనకి హార్డ్ డిస్క్ వేయాల్సిన పిన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక వైర్ మౌస్ ఇస్తాడు, బేసిక్ వైర్ మౌస్. అండ్ 12 volts 2 amps అడాప్టర్ ఒకటి ఉంటుంది. హార్డ్ డిస్క్ డేటా కేబుల్, ఇది హార్డ్ డిస్క్కి పవర్ కేబుల్ ఒకటి ఉంటుంది. అండ్ హార్డ్ డిస్క్కి మనం వేయాల్సిన స్క్రూస్ ఇవి. ఈ స్క్రూస్ మనం డివిఆర్లో కింద హార్డ్ డిస్క్ పెట్టి మనం దీన్ని వేయాలి. అండ్ ఒక ల్యాన్ కేబుల్ ఇస్తాడు మనకి. ఈ ల్యాన్ కేబుల్తో మనం POI స్విచ్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ ఎన్విఆర్కి మనం పవర్ ఇస్తాం. పవర్ ఇచ్చి డిస్ప్లే చేసి మనం ఫస్ట్ ఎన్విఆర్కి ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, మనం ఎలా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టాలి, ఎలా మనం ప్యాటర్న్ లాక్ పెట్టాలి అవి మీకు ముందు చూపిస్తాను. తర్వాత మీకు ఒక కెమెరాని ఐపీ కెమెరాని దీన్ని ఎలా కనెక్ట్ చేయాలన్నది నేను ఐపీ కాన్ఫిగరేషన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ దీనికి పవర్ ఇద్దాం. ఇది 12 volts 2 amps అడాప్టర్ ఇది. అండ్ ఈ మానిటర్ది HDMI కేబుల్. అండ్ ఒక వైర్ మౌస్ పెట్టాలి మనం ఆపరేట్ చేయడానికి. ఇందాక మీకు చూపించాను కదా, సిపి ప్లస్ అని లోగో వచ్చింది కదా. డైరెక్ట్గా ఇలాగా మనకి డైరెక్ట్గా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఫస్ట్ రీజన్ అని అడుగుద్ది. ఫస్ట్ మనం ఇక్కడ ఇండియా అని పెట్టాలి, ఫస్ట్ కంట్రీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ అని ఉంది, అలా ఉంచేయండి. ఇది పాల్లో ఉండాలి, PL అని ఉంది కదా, ఇందులో పెట్టకూడదు, ఇందులో పాల్లోనే ఉండాలి. నెక్స్ట్ కొట్టాలి. మీకు ఈ సౌండ్ ఎందుకు వస్తుందంటే హార్డ్ డిస్క్ వేయలేదు కాబట్టి మనకి ఇది మనకి ఇండికేషన్ చూపిస్తుంది. సౌండ్ ఇచ్చి మనకి హార్డ్ డిస్క్ అన్నది లేదని చెప్పి మనకి చూపిస్తుంది. నెక్స్ట్ టైం జోన్ వచ్చి కోల్కత్తాలో ఉండాలి, ముంబై ఇండియా కోల్కత్తాలో ఉండాలి. నెక్స్ట్ డే టు టైం కరెక్ట్ చేయాలి, 11:08. ఇప్పుడు టైం వచ్చి 8:30. నెక్స్ట్ కొడదాం. ఇక్కడ మనకి ఈ పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అని ఉంది కదా, అడ్మిన్ అని అలా ఉంచి పాస్వర్డ్ వచ్చి అలాగే 3 చోట్ల కరెక్ట్గా పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ ప్యాటర్న్ అడుగుద్ది, ప్యాటర్న్ ఇవ్వండి 2 times. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్లు ఇవ్వాలి. మీకు నీట్గా గుర్తున్నట్టు ఆన్సర్లు ఇవ్వండి. 3 questions ఉంటాయి, 3 questions ఆన్సర్లు ఇవ్వాలి. నెక్స్ట్ స్టార్ట్ అయ్యింది, స్టార్ట్అప్ అని ఉంది కదా, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన డివైస్ నేమ్, ఇది డివైస్ నేము ఎన్విఆర్ అని ఉంది కదా, వీటి నేమ్ మనం మార్చక్కర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఇవి ఇలాగే ఉంచేయండి. ఉంచేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది మనకి డే టు టైం ఇందాక ఆల్రెడీ పెట్టాం కదా, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ముంబై ఇండియా అది టైం జోన్ చూసుకోండి. డే ఇయర్ ముందుకు రావాలా,
లేదంటే డేట్ ముందు ఉండాలా అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే టైం మధ్యలో డాష్ ఉండాలా లేదంటే స్కోర్ ఉండాలా అన్నది ఇక్కడ ఉంటుంది. అలాగే 24 అవర్స్లో టైం ఉండాలా, లైవ్లో చూసినప్పుడు 24లో కనబడాలా 12 అవర్స్లో కనబడాలా అన్నది ఇక్కడ ఉంటుంది. నేను 12 అవర్స్లో పెడుతున్నాను. కింద ఏమీ కలపక్కలేదు, డైరెక్ట్గా మీరు నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత అండ్ అగైన్ నెక్స్ట్. ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ చూపిస్తుంది, ఇవేం ముట్టుకోక్కర్లేదు, మనం డైరెక్ట్గా నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ ఏదైతే లోగో ఉందో అది ఇది యాడ్ ద ఐపీ అంటుంది. అంటే మనం కెమెరాస్ పెట్టిన తర్వాత వచ్చే ఆప్షన్ ఇది. మనం ఫస్ట్ ఇవన్నీ మనం సెర్చ్ చేయక్కర్లేదు. మనం ఫస్ట్ డివిఆర్ అంతా మెయిన్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అవన్నీ మనం ఫిక్స్ చేస్తాం, సెట్ చేస్తాం కాబట్టి మరి ప్రాబ్లం లేదు. అన్నీ నెక్స్ట్ కొట్టుకొని వెళ్ళిపోదాం. నెక్స్ట్ అండ్ థ్యాంక్ యూ యువర్ పర్చేజ్ యువర్ ప్రోడక్ట్ అని ఉంది. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది 8 కాబట్టి మనకి 9 బ్లాక్స్ ఓపెన్ అవుతాయి. మనం ఇప్పుడు జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే మనకి యాడ్ ద ఐపీ కెమెరా అని అడుగుతుంది. ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి ఒక కెమెరా పెట్టి నేను మీకు యాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. 4MP కలర్ కెమెరా ఇది, కలర్ విజన్ విత్ ఆడియో ఇది. మీకు ఇందులో డైరెక్ట్గా కెమెరా ఉంటుంది, జస్ట్ వైర్లు కనెక్ట్ చేయడానికి మీకు క్లిప్ ఇస్తాడు. ఇది కెమెరా ఇది 4MP విత్ కలర్ అండ్ మైక్కి చిన్న హోల్ చూసారా, ఇలా ఉంటే మైక్ కెమెరా ఇది. మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. దీని నుండి దీనికి ఒక ల్యాన్ పెడదాం. ఒక ల్యాన్ యాక్చువల్లీ ఇలా డైరెక్ట్గా స్విచ్ నుండి అయితే ల్యాన్ పెట్టగానే వచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎన్విఆర్కి పెట్టాం కాబట్టి కంపల్సరీ కెమెరాకి మనం పవర్ ఇవ్వాలి. పవర్ ఇచ్చాను. ఇక్కడ ప్రతి కెమెరా మీద చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ అని చూపిస్తుంది చూసారా. దీంట్లో మనం ఫస్ట్ కెమెరా మీద ఆల్రెడీ మనం 12 volts అడాప్టర్ పెట్టాము. ఎందుకంటే PY స్విచ్ పెట్టలేదు కాబట్టి అడాప్టర్ పెట్టాను. నేను ఇక్కడ ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ ఐపీ చూపిస్తుంది. ఐపీ యాడ్ కింద యాడ్ అని కొట్టగానే మనకి ఇది ప్లీజ్ సెలెక్ట్ ద ఐటమ్ అంటుంది. సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి యాడ్ అని కొడితే మనకి కెమెరా వచ్చింది చూసారా. కెమెరా అనేది కనెక్ట్ అయిపోయింది. హలో ఆడియో కూడా పనిచేస్తుంది చూసారా. అంతే, ఐపీ కెమెరాస్ సింపుల్గా మనం యాడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.